ఓం నమ శివాయ. శ్రీ త్రికోటీశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ కార్తీక మాసం సందర్భంగా మా యొక్క ఉన్నతాధికారులు శ్రీయుత కమిషనర్ గారి ఆదేశాలు మరియు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, టెంట్లు అయితేనేమి, ఉచిత ప్రసాదాలు ఈ సంవత్సరం ఉచిత ప్రసాదాలు కూడా ఎక్కువ చేసి భక్తులకు విరివిగా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాము. అలాగే భక్తులకు వచ్చేదానికి వసతి సదుపాయాలు, మంచినీటి సదుపాయాలు వీటన్నీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఆరోగ్యపరంగా హెల్త్ డిపార్ట్మెంట్కి కూడా ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయమని కోరి ఉన్నాము. వారు కూడా అన్ని డిపార్ట్మెంట్ వారు మాకు సహకరిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోయిన సంవత్సరం కంటే కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులకు అన్ని సదుపాయాలు సమకూరుస్తుంది. ఈ సంవత్సరము లడ్డు ప్రసాదాలు కార్తీక మాసంలో 2,40,000 పోయినాయి. ఈ సంవత్సరం అంచనా వేసుకొని 3 లక్షలు లడ్డు ప్రసాదాలు తయారు చేశాము. అలాగే అరసి ప్రసాదం కూడా లాస్ట్ ఇయర్ దాదాపు 90,000 పోయినాయి. ఈ సంవత్సరం 1,50,000 తయారు చేసి అన్ని భక్తులకు ఎటువంటి కొరతలు లేకుండా అన్ని ఏర్పాట్లు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేయించే దానికి ఉచిత దర్శనము, 100 రూపాయల దర్శనము. ఈ సంవత్సరము మా యొక్క కమిటీ ఆదేశానుసారము మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాల ప్రకారము భక్తులకు లోపల గర్భాలయం ముందు అభిషేకాలు వెనక మండపంలో భక్తుల సౌకర్యార్థం వెనక మండపంలో అభిషేకాలు 500 రూపాయల అభిషేకాలు ఏర్పాటు చేయటమైంది. తదుపరి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్రత్యేకంగా స్వామివారికి దర్శనాలు చేయించి ప్రసాదాలు పంపిణీ తీర్థప్రసాదాలు ఏర్పాటు